జననానికి మరణానికి ఒక టైం ఉన్నట్టే ప్రతి మనిషికి ఒక టైం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఎవరికైనా ఎన్నిసార్లు సహాయం చేసినా గుర్తుండదు. ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, 100 సంవత్సరాలైనా మరచిపోరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు. తలరాతలో లేకపోయినా మనస్సులో శాశ్వతంగా ఉండిపోతారు. అలసి ఆగిపోవాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసే ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీని చేస్తేనే ధైర్యం దారి చూపిస్తుంది. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటుంటారు, మనం ఏం చేయకపోయినా ఏదో ఒకటి అంటారు. అలాంటప్పుడు మనకు నచ్చింది మనం చేసుకుంటూ పోతే చాలు అనేవాళ్ళు ఏదో విధంగా అంటూనే ఉంటారు. వెలిగే లేదని చీకటిలో స్థిరపడిపోకండి. చిరునవ్వే ఇక రాదని వేదనతో సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేయకండి. మీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు వెళ్ళండి. నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏం లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూ. నా దృష్టిలో చెప్పేవారి కన్నా వినేవారే గొప్పవారు. ఎందుకంటే అందరి మాటలను చాలా ఓపికగా వినేవాడు పరమాత్ముడు ఒక్కడే. ఎలా బ్రతకాలో తెలియడం లేదని భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉంటాయోనని. అయినా ఎగురుకుంటూ పోతుంది. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడుకుంటే మీ జీవితంతో ఆడుకుంటుంది. ఎదుటి మనిషి మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడు. ఎందుకంటే మారింది తనే, నువ్వు కాదుగా. అది మంచి లక్షణం. కష్టాలు వస్తే కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతకాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. నేటి సమాజంలో మంచి మనిషిగా గుర్తించబడాలంటే తప్పులు చెయ్యకు, అప్పులు అస్సలు చెయ్యకు. ప్రశాంతమైన మనసు కంటే మించిన సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఒకరికి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి. అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును చంపేయాలి. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపులు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు. 1000 మాటలు అవసరం లేదు. మనస్సు పలకరింపు ఒక్కటి చాలు. అందమైన స్నేహానికి గుండెల్లో అదే చెరగని ముద్ర. దెబ్బతిన్న పులి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో గమ్యాన్ని సాధించుకోవాలి. మాయమాటలు చెప్పేవాళ్ళు నమ్మకాన్ని ఎక్కువగా పుట్టిస్తారు. నమ్మకం పెరిగాక వాడుకొని వదిలేయాలని చూస్తారు. ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఏమి చేసినా సమర్థించే వాళ్ళు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసే వాళ్ళు శ్రేయోభిలాషులు. మంచిని చెడును రెండింటినీ తెలియజేసే వాళ్ళే నిజమైన స్నేహితులు. ఏ మనిషి తన గతాన్ని తిరిగి కొనుగోలు చేసేంత ధనవంతుడు కాదు. మీరు ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి. కానీ లైఫ్లో మీరు గెలవాలంటే మీ తోటి వారందరినీ ప్రేమించాలి. ధర్మం కోసం ప్రాణాలైన లెక్క చేయకు. నీవు ప్రాణత్యాగము చేయవలసి వస్తే నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలను గురించి ఆలోచించకు. తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఒక వరమే.